గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ బాకూర్ వెంకటరమణ అలియాస్ గణేష్ అప్పట్లో పోలీసింగ్ మోస్ట్ వాంటెడ్. ఓకే, అంటే మీకు ఎదురుపడ్డాడుగా నేను చేయకపోయినా ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంది, బాడీ లాంగ్వేజ్ పోలీసులకి ఫెరోషియస్గా ఉండేవాడు అండి, చాలా ఫెరోషియస్గా ఉండేవాడు. ఎప్పుడు కూడా ఎగ్నెస్ట్గా ఉండేవాడు. ఏదైనా చేయాలి, ఏదైనా చేస్తే కూడా కొంచెం గట్టిగా, అంటే రిలేషన్ గట్టిగా ఉండాలి, వీళ్ళందరూ కూడా ప్రజలకు ఏదో చేయాలని చెప్పేసి ఒక మోటివ్లో. ఎంత టైం వాళ్ళ స్పీచ్ విన్నారు? నేను ఇంచుమించు ఒక 40 minutes అలా ఉన్నాం. ఆ 40 నిమిషాల స్పీచ్లో ఒకరు కాదు, 4-5 మాట్లాడారు. ఎవరెవరు? గణేష్ ఒకడు, తర్వాత ఇంకా ఎవరో ఆ పేర్లు గుర్తులేదు కానీ గుణకరాయి ఆయన కూడా ఉంటాడు కదా. లేదు, సరే, మీరు 40 నిమిషాల స్పీచ్ విన్నారు కదా. విన్న తర్వాత వాళ్ళ స్పీచ్లో మీకు క్లారిటీ ఎంత వచ్చింది? నిజంగానే ప్రభుత్వం, రాజ్యం ఇవన్నీ అంటుంటారు పదాలు, వాళ్ళు నిజంగా ఉందా లేదు అక్కడ ఉన్న గిరిజనులకి మోటివేట్ చేయడానికి వాళ్ళు డైవర్ట్ చేస్తారు? వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ. అసలు ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో పుస్తకాలు ఎవరో రాస్తారు, ఆ పుస్తకాలు చదువుతారు. తర్వాత ఈ ఏజెన్సీలో, అంటే ఈ కొండ ఏరియాలో వాటిల్లో తిరగడం వల్ల వాళ్ళకి అసలు బయట ప్రపంచంలో సిటీలో ఏం జరుగుతుంది, ఇదేం జరుగుతుంది తెలియదు. వాళ్ళకి తెలియకపోవడం వల్ల, వాళ్ళకి సరైన ట్రాన్స్పోర్టేషన్ సరైన ఇది లేకపోవడం వల్ల వాళ్ళకి బయట ప్రపంచంతో తెలియకపోవడం. వాళ్ళు చెప్పిందే కరెక్టే, అక్కడికి అలా అవుతుంది. తర్వాత వీళ్ళకి ఏంటంటే ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడైనా సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి సరైన గౌరవం లేకపోవడం, అక్కడ ఇమ్యులేషన్ అవ్వడం, వాటి వల్ల నిజమే ఆఫీసులో ఇలా ఉంది అనుకునేవాళ్ళు. మాకు ఇంకోటి అండి, నేను ఒక జిమ్మడగలో బాగా నాకు ఇది వచ్చింది. మేము ఇది 10th class ఎగ్జామ్స్ అవుతున్నాయి. 10th class ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు మా ఎస్పీ గారు చెప్పారు, వాళ్ళందరూ కూడా బాగా రాయాలి, వాళ్ళు 10th పాస్ అయితే, ఇంటర్మీడియట్ పాస్ అయితే వాళ్ళందరూ బయటకు వస్తారు. 10th కానీ పోయింది, 10th ఇంటర్మీడియట్ కానీ పోయిందంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడే ఉండి మనకి ఇదవుతారు. కాబట్టి వాళ్ళందరూ కూడా బాగా రాసేటట్టు, బాగా చేసేటట్టు అంటే అప్పుడు మనకు సబ్ కలెక్టర్ గారు నాకే చీఫ్గా ఇచ్చేసారు ఎగ్జామినేషన్ సెంటర్కి. అలాగలేదా అంటే ఆ పర్సెంటేజ్లో వాళ్ళందరినీ కూడా నాకు అది చాలా సాటిస్ఫాక్షన్ అయింది. అందరు చాలా మంది పాస్ అయ్యారు. అప్పటి నుంచి పిల్లలు నాకు చాలా మంది వరకు ఇంజనీరింగ్ జాయిన్ అయిన ఉన్నారు, తర్వాత డిగ్రీలు చేస్తున్నారు, పీజీ చేసే వాళ్ళు ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. సార్ ఆ రోజు మీరు అలా చెట్టుబట్టి బాగా పాస్ అయిపోయారు సార్. ఇక్కడికి వస్తే వాళ్ళకి అందరూ కూడా చాలా వరకు తెలుసు, ఇంచుమించు 120 మంది 150 మంది ఉండేవాళ్ళు. చాలా వరకు మంచి రిజల్ట్ వచ్చింది అప్పుడు. సార్, బాకూర్ వెంకటరమణ 40 నిమిషాలు మీరు మాట్లాడారా లేదా ఆయన మీకు గుర్తుపట్టాడా లేదా? ఆయన మమ్మల్ని గుర్తుపట్టలేదు. ఆయన గుర్తుపడితే నన్ను గెలిచిపెట్టరు కదా. 1-to-1 మాట్లాడుకున్నారా? 1-to-1 ఏం లేదు. ఆయన అడిగారు మా పక్క నుంచి, నేను ఎక్కడ ఓపెన్గా ఆయనతో డిస్కషన్ చేయలేదు. మనం చేస్తే, ఎందుకంటే మన వాయిస్ మన ఇది తెలిసిపోతుంది. మనం ట్రైబుల్లో మాట్లాడలేము అంటే గ్రూప్లో కలిసిపోయి వీళ్ళతో మాట్లాడించాను. ఎలాగంటారు అలాగే. ఒక్కరే ఉన్నారు అప్పుడు? నేను అప్పుడు ఒక్కనే ఉన్నాను. మీకు వెపన్ క్యారీ చేశారా? వెపన్ పిస్టల్ కూడా పట్టుకొని వెళ్ళిపోయాను అంతే. వాళ్ళ దగ్గర ఆల్రెడీ AK-40 వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. ఎంతమంది ఉండొచ్చు అప్పటికి? 14 మంది 15 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సబ్జెక్ట్ వాళ్ళ తర్వాత తెలుసుకున్నారా? తర్వాత తెలుసుకున్నారు, తర్వాత వచ్చారో తెలుసుకున్నారు, వెళ్ళారని తెలుసుకున్నారు. ఏమంటారు వాళ్ళు? ఇంకేమంటారు. తర్వాత బాకూర్ వెంకటరమణ చాలా సార్లు మీరు ట్రై చేశారు. ఎన్నిసార్లు మిస్ అవుతారండి మీ చేతిలో? నా దగ్గర ఒక 2 times అలా 3 times మనకి మిస్ అయిపోయారు. తర్వాత మరి ఎప్పుడు మనకి ఎదురుపడలేదు. సార్, సాధారణంగా మోస్ట్ వాంటెడ్ మీకు కావాలి, మీకు పోలీసులకి స్పీచ్ ఇస్తున్నాడు, 40 minutes మీరు ఉన్నారు 1-to-1లో. పట్టుకొని వెళ్దామని సాహసం చేశారా లేదా ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి మనం కామ్గా ఉందామని అనుకున్నారా? అసలు ఏం జరుగుతుందో ఏంటో, అసలు ఎలా ఉంటుందో వాళ్ళది నాకు అని ఇంట్రెస్ట్ మీద వెళ్ళిపోయింది తప్పితే. కానీ తర్వాత మా ఆఫీసర్స్ నాకు చాలా మంది పీకారు. వాళ్ళకి తర్వాత తెలిసిందంటే అంతే కదా, ఒక ఎస్ఐ వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి అలా గవర్నమెంట్కి. సార్, బాకూర్ వెంకటరమణతో పాటు మీ కెరియర్లో అమ్మిడియాలు అనుకుంటారు, అయిపోయిందండి. అదంతా కూడా మా టీంలో అలా వచ్చాయి. ఏంటంటే అసలు ఏం జరిగింది? ఎక్కడది పుట్టి మునిగిపోవడం ఏంటి? అది అమ్మడేలు ఎన్కౌంటర్ అంటే, అమ్మడేలు అక్కడ జిమడుగులు చేసేటప్పుడే అది ఒకపల్లి ఇష్యూ బాగా నడుస్తున్నప్పుడు వీళ్ళంతా కూడా ఇంకా ఫ్రీగా తిరుగుతున్నారు, ఏదో చేయాలని వచ్చారు. అప్పుడు దాని మీద ఇన్ఫర్మేషన్ వస్తే మా ఎస్పీ సార్ వాళ్ళు పంపించారు. అకున్ సబర్వాల్ సార్, అప్పుడు శ్రీకాంత్ సార్ ఇద్దరు ఉన్నారు వైఎస్డీగా. శ్రీకాంత్ సార్ దగ్గర మోటివేట్ చేసి శ్రీకాంత్ సార్ అంతా కూడా ప్లాన్ చేసి పంపించారు. ఎంతమంది అందులో? అప్పటికి 6 ఉండేవాళ్ళు, 2 తప్పిపోయారు. 4కి 5 కాల్పులు పుట్టిలో ఇచ్చేసారు. అది మనకి ఇదైంది కదా, ముంచు అది మన
దీని దగ్గర బలిమెల పుట్టిన బలిమెల అది అది వేరే బలిమెల బోట్ ఉంటుంది అప్పుడు నేను లేను దాని తర్వాత వెళ్ళాను అప్పుడు జీమడుగులే ఉన్నాను అందులో మా బ్యాచ్మేట్ శంకర్రావు అని వెళ్ళారు లక్ష్మోజీ అని వీళ్ళిద్దరు వెళ్ళారు వాళ్ళిద్దరు వెళ్ళారు శంకర్రావు గారు చనిపోయారు బలిమెల ఇప్పుడు రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా వచ్చినట్టున్నారు కదా తర్వాత అందరూ వచ్చారు ఇన్సిడెంట్ అప్పుడు నేను జీమాడగ ఎంత వెళ్ళిపోయాను నేను మా జితేందర్ సార్ మీ అందరం కలిసి మీరు వెళ్ళేసరికి సీన్ ఎలాగుందండి అంతా అది ఇది కదా వాటర్ బోట్ మునిగిపోయింది అంతా వాటర్ అదంతా కూడా వాటర్ ఉంది జీమాడుగుల నుండి ఎక్కడికి వెళ్ళడానికి జీమాడుగుల నుంచి నేను హెలికాప్టర్లో వెళ్ళాను వైజాగ్ నుంచి హెలికాప్టర్లో వెళ్ళాను సందీప్ శాండిల్ సార్ ఉండేవారు అప్పుడు డిఐజీగా సందీప్ శాండిల్ సార్తో నేను ఇద్దరం కలిసి డేలో ఉండే ఉదయాన్నే ఇలా అయింది చిత్రకొండలో దిగి అంతా కూడా ఇంకా అక్కడ నుంచి ఇంకా అంటే మా ఎస్పీ సార్ వీళ్ళందరూ వెళ్ళిపోయారు అప్పటికే ముందు రోజు వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా తర్వాత రోజు నేను సందీప్ శాండిల్ సార్ మేమందరం కలిసి దీంట్లో వెళ్ళాం హెలికాప్టర్లో ఇంకా కంటిన్యూ 15 days ఉండిపోయాం అక్కడ చిత్రకొండ ఇంకంతా కూడా బాడీస్ అన్ని ఇంకా అది బోట్ బయటికి తీయడానికి చాలా టెక్నాలజీ వాడాము క్రేన్స్ వాడాము బెలూన్స్ తో తీసాం కంటిన్యూ వర్షాలు పడుతుంటాయి వెళ్ళడానికి ఉండదు తినడానికి ఉండదు ఆ టైంలో ఒక ఇన్ఫార్మర్ వచ్చారు మీకు గుర్తుందా వాళ్ళకి ఇన్ఫార్మర్ వస్తాడు వాడు అరుస్తుంటాడు అక్కడ సౌరవరానికి ముఖానికి గుడ్డ కట్టి తీసుకొస్తారు గుర్తుందా సార్ ఆ తర్వాత ఇవి కాకుండా ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక 10th class ఎగ్జామ్స్ రాసిన వాళ్ళని మంచి పాస్ అయితే ఆ విధంగా ఇంకేమన్నా మీ యాక్టివిటీస్ అక్కడ అటువైపు వెళ్లకుండా ఉన్నాయి అటువైపు వెళ్లకుండా ఉండడానికి మాకు జజ మురళీ సార్ ఉండేవారు ప్రతి ఊరికి క్రికెట్ కిట్లని అలాగే వాలీబాల్ కిట్లని మంచి మంచి ఇవి పెట్టేవాళ్ళం ఏదైనా పండగలు అయ్యేటప్పుడు అవి అయ్యేటప్పుడు వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చేవాళ్ళం అందరూ కూడా ప్రతి ఊరికి వాలీబాల్ కిట్స్ ఇచ్చేవాళ్ళం వాలీబాల్స్ ఆడిపించేవాళ్ళం మా జీమడగల్ పోలీస్ స్టేషన్లో అందరినీ పిలిచి ఇవి పెట్టేవాళ్ళం కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళం అందరూ అప్పుడు పోలీస్ స్టేషన్ రావడానికి భయపడేవాళ్ళు ఆ తర్వాత ఫ్రీగా అయిపోయింది వాళ్ళందరూ కూడా ఇక్కడ కాంపిటీషన్ పెడుతున్నాం ప్రతి పంచాయతీ నుంచి అందరు రావాలని అంటే అందరు రావటం వాళ్ళకి భోజనాలు పెట్టడం పిల్లలందరూ కుర్రోళ్ళందరూ కూడా రావటం ఆడటం గెలిచేవాళ్ళు కప్పు గెలిచేవాళ్ళం కామేశ్వరరావు గారు అని ఇన్స్పెక్టర్ గారు ఉండేవాళ్ళు అని బాగా సహకరించి అంతా చేసేవాళ్ళం సార్ అది జీమాడుగులో ఎందుకంటే ఎక్కువ టార్గెట్ అవుతుంది కట్ ఆఫ్ ఏరియాకి దగ్గర ఉందన్నా అది ఒరిస్సా బోర్డర్కి ఒకటి తర్వాత ఏమో మనకి లాంగ్ లోపలికి ఉంటుంది అప్పుడు మరి ఇంకా జరిగినా ఫస్ట్ జరుగుతుంటాయి లీడర్స్ అందరూ హెడ్ క్వార్టర్ అదా ఏమన్నా అలాగే ఉండదు వెంకటరామది ఎక్కడ బాకూరు వెంకటరామది చింతపల్లి దగ్గర ఎక్కువ జీమాడుగుల కసింకోట అంటే అది టెరైన్ బాగా ఇది ఉంటుంది తర్వాత ఇక్కడ ఎక్కువ వీళ్ళు ఉంటారు కోందులు వాళ్ళు ఉంటుంది ఆ టెరైన్ వల్ల ఎక్కువ దానికి ఉంటాయి షెల్టర్ తీసుకోవడానికి And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.